అనకాపల్లి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజును పీడీ యాక్ట్ లో అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని నిరసనగా జంగారెడ్డిగూడెంలో తమ భూముల కోసం పోరాటం చేసిన గిరిజన రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపడాన్ని నిరసనగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించిందని, గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడం తీవ్రంగా ఖండించారు. జిల్లాలో కొమరగిరి రైతులపై నిర్బంధం పెట్టారని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం వస్తే కొమరగిరి రైతులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం పెట్టి రైతుల భూములు బలవంతంగా గుంజుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం నాయకులు చల్లా సంతోష్, గంజా సూర్యబాబు, గంజా అప్పారావు, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కల రాజ్ కుమార్, రైతు సంఘం నాయకులు జి శ్రీను, వి చంద్రరావు, రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కురాకుల సింహాచలం, భూలోకం, పల్లివెల వీరబాబు, ఎంవి రమణ, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న అన్యాయం మీద అప్పలరాజు అండగా నిలబడడం ఈరోజు చేసినటువంటి ఘోరంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకనే ఈరోజు అప్పలరాజుని నిర్బంధంగా పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా జైల్లో నిర్బంధించారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో వైఎస్ జగన్ రెడ్డి ప్రభుత్వంలో రైతుల మీద నిర్బంధం పెడితే తెలుగుదేశం నాయకులు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి లోకేష్ గారు, అనిత గారు హోంమంత్రి, వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి దాన్ని తప్పని చెప్పినటువంటి వాళ్ళు. మరి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఆ తప్పు ఈరోజు ఒప్పు అయిపోయిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పీడీ యాక్ట్ పెట్టడం అంటే ఎవరి మీద పెడతారు? ఆయన ఏమైనా సారా వ్యాపారా, లేదా గ్యాంగ్స్టరా, రౌడీనా, లేదంటే మర్డర్ చేసినటువంటి వ్యక్తి? ఈరోజు అప్పలరాజు తన జీవితాంతం కూడా చిన్నప్పటి నుంచి ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి, రైతుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, కార్మికుల కోసం పోరాడినటువంటి వ్యక్తి, వ్యవసాయ కూలీల కోసం పోరాడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి కేసులు ఏంటి? ఈరోజు మీరేమైనా చట్ట ప్రకారం మీరు నిరూపించగలుగుతారా? కాబట్టి అప్పలరాజుని ఏదో రకంగా నిర్బంధిస్తే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఆపేయచ్చు అని చెప్పి ప్రభుత్వం కళ్ళగంటుంది. ఇది తప్పు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాలు అప్పలరాజుపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టరేట్ల దగ్గర 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. భవిష్యత్తులో పండుగ తర్వాత ఈ ఉద్యమం మరింత తీవ్రత దాల్స్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం పీడీ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని ఉన్నారు. ఆ పోరాటాలందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా నిర్బంధించడానికి ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. ఈ మొన్న ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరిగాయో ఆ పార్లమెంటు సమావేశాల్లో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకి వ్యతిరేకమైనటువంటి 10 రకాల బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. అందులో విత్తన చట్టం ఒకటి, రెండోది మరి కార్మిక లేబర్ కోడ్లు, మూడోది ఉపాధి హామీ పథకం, నాలుగోది ఏదైతే సీడు పెస్టిసైడ్ ఉందో ఇటువంటి బిల్లు, ఐదోది ఏదైతే పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్నగాక మొన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది జరిగింది. కొమరగిరిలో రైతులు 30 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూమిని మాకు చెందాలని చెప్పేసి పోరాటం చేస్తే ఆ కొమరగిరి రైతుల మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఆ రాజశేఖర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అదే కాదు, మరి ఇసుకపల్లి చెరువు భూముల మీద పోరాడుతుంటే వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇటువంటి అక్రమ కేసులు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నా ఈ యొక్క అప్పలైన పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.